అయితే గనక మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి అసలు. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఆసస్ ల్యాప్‌టాప్‌కి అయితే గనక బయాస్ పాస్‌వర్డ్ పెట్టి మర్చిపోతే, ఆ మర్చిపోయిన పాస్‌వర్డ్‌ని ఈజీగా ఎలా రిమూవ్ చేయడం కాదు గానీ, ఆ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయడం. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే గనక చూడండి ఫస్ట్ మనం ఒక ఆసస్ ల్యాప్‌టాప్‌ని ఓపెన్ చేసి అంటే బయాస్‌కెళ్ళినప్పుడు మనకు ఈ విధంగా పాస్‌వర్డ్ అనేది అడుగుతుంది. ఇలా అడిగినప్పుడు ఒకవేళ మీరు పాస్‌వర్డ్ మర్చిపోయినప్పుడు ఏంటంటే ఒక 2-3 టైమ్స్ టైప్ చేసేయండి. అయినా రాంగ్ పాస్‌వర్డ్ అని వస్తది. ఇలా రాంగ్ పాస్‌వర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఆల్ట్ కంట్రోల్‌ని ప్రెస్ చేసేయండి. కీబోర్డ్‌లో మనకు ఆల్ట్ ఆర్‌ని ప్రెస్ చేయండి. మీరు ఆల్ట్ ఆర్‌ని ప్రెస్ చేస్తే గనక మనకేమవుతుంది అంటే ఇక్కడ ఈ విధంగా విండో వస్తది. అంటే మీకు ఎంటర్ రిస్క్యూ పాస్‌వర్డ్ అని చెప్పేసి మీకు క్లియర్‌గా అడుగుతుంది. ఎక్కడైతే గనక ఎంటర్ రిస్క్యూ పాస్‌వర్డ్ అడిగిందో, ఆ పాస్‌వర్డ్ కింద మీకు కంపల్సరీగా ఇక్కడ మీకు ఫార్మాట్ వస్తది. ఎలా ఫార్మాట్ వస్తుంది అంటే గనక ఇయరు, మంతు అండ్ డేటు ఈ ఫార్మాట్‌లో వస్తే మనకిక్కడ ఇయర్ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ రావాలి. ఆ తర్వాత డేట్ రావాలి. ఇలా డేటు, మంతు, ఇయర్ ఫార్మాట్‌లో అడిగినప్పుడు మీకు నేను కింద క్లియర్‌గా మీకు ఏదైతే ఫార్మాట్ ఉంటుందో, ఆ ఫార్మాట్‌లో మీకిక్కడ పాస్‌వర్డ్ క్లియర్‌గా ఇచ్చాను. అయితే మీరెంత పాస్‌వర్డ్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే కష్టం అనుకుంటే గనక నాకొక వాట్సాప్ చేసినా సరే సరిపోతుందండి. కానీ మాక్సిమం వీలైనంత మీకిక్కడైతే గనక పాస్‌వర్డ్ ఇచ్చానో చూడండి. 2002 ఇయర్‌లో ఎన్ని కూడా పాస్‌వర్డ్స్ ఉన్నాయి. వన్స్ 2002 ఇవన్నీ కూడా మనకు 2002 సంబంధించిన పాస్‌వర్డ్స్. అంటే ఏవైతే 2002 ఇయర్ అడుగుతున్నాయో అవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ 2003కి సంబంధించిన పాస్‌వర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 2002 కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2003కి సంబంధించినవి కూడా పెట్టాను. కంప్లీట్‌గా 2003కి సంబంధించింది ఇదంతా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మొత్తం 2003 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి ఇప్పుడు. మీకు గనక అక్కడ అడిగింది ఇయరు, నెక్స్ట్ మంతు, డేట్ ఇలా అడిగిందనుకోండి. దాని యొక్క పాస్‌వర్డ్ ఇది. ఈ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే 100% మీకు బయాస్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే 2000 ఒకవేళ వేరే ఇయర్ ఏదైనా అడిగిందనుకోండి మీకు 2003 ఇవన్నీ కూడా 2003 ఇయర్‌కి సంబంధించినవి. ఇక్కడ మీకు 9థ్, 10థ్ నెక్స్ట్ అలాగే 2004కి సంబంధించినవి నెక్స్ట్ 2004లో ఇయర్‌వి. 2004కు సంబంధించింది ఇదంతా కూడా. ఆ తర్వాత నెక్స్ట్ వస్తే గనక 2005 లేదు. నెక్స్ట్ సారీ అండి 2005 ఉన్నాయండి ఇక్కడ. 2004 తర్వాత నెక్స్ట్ వచ్చింది 2005 ఇక్కడ మీకు క్లియర్‌గా 2005 పెడుతున్నాను. 2005కి సంబంధించింది. ఇదండి ఇదంతా కూడా 2005లో. ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి. వన్స్ 2005 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ 2006 వస్తుంది. 2006కి సంబంధించింది నెక్స్ట్ ఇదంతా. ఆ తర్వాత నెక్స్ట్ 2006 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అలాగే 2000 సంబంధించినవి కూడా ఇక్కడ ఇచ్చాను మీకు. సో 2007కి సంబంధించింది. 2007కి సంబంధించిన ఇవన్నీ కూడా. చూడండి ఆల్మోస్ట్ నెక్స్ట్ 2007 అయిపోయిన తర్వాత ఇక్కడ 2008 కూడా ఉన్నాయి. సో 2008 నెక్స్ట్ వన్ వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా 2008కు సంబంధించినవి. చూడండి చాలా ఉన్నాయి పాస్వర్డ్స్. నెక్స్ట్ 2008 తర్వాత 2009
సో 2009 సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇవంతా కూడా 2009. అలాగే నెక్స్ట్ 2010 కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచి 2010 స్టార్ట్ అవుతుంది. 2010 ఇదంతా కూడా మొత్తం కూడా అంతా కూడా 2010 సంబంధించినవి. ఇవన్నీ కూడా నెక్స్ట్ అలాగే 2010 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 2011 కూడా ఉన్నాయి. కొంచెం పైకి వెళ్దాం ఇక్కడ. సో 2011 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో 2011 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 2012 కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా 2012 సంబంధించినవి. రైట్, ఎక్కడ స్టార్ట్ అయింది 2012? సో ఎక్కడైనా ఉన్నాయా 2012? ఎస్ ఉన్నాయండి, 2012 ఉన్నాయి. నెక్స్ట్ అలాగే 2016 సంబంధించింది. సో ఇవి 2016. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం కిందికి వెళ్తే 2008 కూడా ఉన్నాయి. సో 2018. సో ఇక్కడ 2008 ఇవన్నీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి 2019 ఇయర్లో కూడా ఉన్నాయి. ఇవంతా కూడా 2019. నెక్స్ట్ కొంచెం పైకి వెళ్తే కనుక ఇక్కడ పేజీని 2020 కూడా ఉన్నాయండి. ఇది 2020. సో ఇవన్నీ కూడా. ఆ తర్వాత 2022 రీసెంట్వి. ఇవన్నీ కూడా అంటే ఏం లేదండి, ఇక్కడ మీకు డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్లో అడిగినప్పుడు మీరేం చేస్తారంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఏదైనా మీ సపోర్ట్ కావాలి అనుకుంటే కనుక జస్ట్ నాకు మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఇస్తానండి ఇక్కడ. సో ఈ నెంబర్కి 8341611955. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారని జస్ట్ వాట్సాప్ చేసేయండి చాలండి. మీరు ఈ నెంబర్ కనుక వాట్సాప్ చేశారు అంటే కనుక ఆటోమేటిక్గా మీకు ఇమీడియట్గా నేను వాట్సాప్లో ఇది పంపిస్తాను కూడా. సో జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి 8341611955. మీరు ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా సరే మనకు బయాస్ ఎడిటింగ్, బయాస్ పాస్వర్డ్ రిమూవ్ చేయడం, ఇదంతా కూడా కంప్లీట్ చిప్ లెవెల్ రిపేరింగ్ అనేది అంతా కూడా కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా సరే మనకు వాల్యూ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్లో మనం ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడ మీకు కంప్లీట్గా రియల్ టైం ప్రాక్టికల్స్ ఉంటాయి, వర్కింగ్ బోర్డు మీద ఉంటాయి, నాట్ వర్కింగ్ బోర్డు మీద అన్ని రకాల ప్రాక్టికల్స్ ఇక్కడ నేను చేపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.